హే బడీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్చి నెల వచ్చింది కదా, ఎండలు స్టార్ట్ అయ్యాయా? వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి, ఓకేనా? మార్చి నెల అంటేనే మా ఊరి జాతర గుర్తొస్తుంది. జాతర అంటేనే ఫుల్ సరదా మాకు. స్కూల్ డేస్ నుంచి అరౌండ్ 5th క్లాస్ అనుకుంటా, అప్పుడు మొదలుపెట్టి కాలేజ్ అయ్యి జాబ్ చేసే టైం వరకు మా ఊరి జాతరలో ఎన్నో జ్ఞాపకాలు. జనవరి నుండే మొదలు పెట్టేవాళ్ళం. జాతర వస్తుంది, డబ్బులు సేవ్ చేయాలి అని. అమ్మ దగ్గర కొంచెం, నాన్న దగ్గర, అమ్మమ్మ, తాత, బాబాయిలు, పిన్నులు, ఇంకా అందరి దగ్గర డబ్బులు తీసుకొని సేవ్ చేసేవాళ్ళం. జాతరలో ఫుల్గా కావాల్సిన అన్నీ కొనుక్కునేవాళ్ళం. ఆ టైంలో మా ఊరు, మా టెంపుల్, ఊరి జాతర అంటే పిచ్చి సరదా మాకు. ఎండలను చూడకుండా స్కూల్ డేస్లో, అప్పట్లో ఒంటిపూట బడులు కదా, స్కూల్ అవ్వగానే నేను మా ఫ్రెండ్స్ కలిసి జాతరకు పరిగెత్తేవాళ్ళం. కాలేజ్కి వెళ్ళాక కూడా ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా కూడా తప్పకుండా జాతర టైంకి ఊరు వచ్చేవాళ్ళం. టెంపుల్ని ఫుల్గా లైట్స్ డెకరేట్ చేసేవాళ్ళు. జైంట్ వీల్ మా ఫేవరెట్. రంగుల రాట్నం, ట్రైన్లు, మ్యాజిక్ షోలు, డిస్కోలని అలా చాలా రైడ్స్ ఉండేవి. దాంతోపాటు రకరకాల షాప్స్, అక్కడ దొరికే బొమ్మలు, ఎన్నో రకాల తినేవి, జిలేబీలు, పుచ్చకాయ ముక్కలు, చెరుగడలు, కలర్ ఐస్లు, మిఠాయిలు, ఇవన్నీ అప్పట్లో ఓన్లీ మాకు జాతర టైంలోనే దొరికేవి. ఎక్కడెక్కడి నుంచో జనం జాతర చూడటానికి వచ్చేవాళ్ళు. ఊరంతా, ఈవెన్ అర్ధరాత్రి టైంలో కూడా రోడ్ల నిండా జనం ఉండేవాళ్ళు. ఆ టైంలో ఇది మా ఊరు అని గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. కాలేజ్కి వెళ్ళాక ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ని నేను జాతర చూడటానికి తీసుకెళ్లేదాన్ని. ఇదంతా తలుచుకుంటే ఇప్పుడు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. జాతర సరదాలు చెప్పుకుంటూ అక్కడ జరిగే ప్రేమ కథలు చెప్పడం మర్చిపోయాను. అప్పుడు కాలేజ్ చదివే రోజులు, మేబీ ఒక డికేడ్ బ్యాక్ అనుకోండి. నేను మా ఫ్రెండ్స్ కలిసి జాతరకు వెళ్ళాం. మేమంతా అదే ఊరు వాళ్ళంలేండి. అందులో మా ఫ్రెండ్, అది భలే క్యూట్గా ఉంటుంది. దాని పేరు అమ్ము. దానికి ఒక అబ్బాయి లైన్ వేసేవాడు. పేరు తెలీదు, కానీ టాల్గా, ఫెయిర్గా బాగానే ఉండేవాడు. కానీ తను మాత్రం ఓన్లీ ఆ జాతర టైంలోనే కనిపిస్తూ ఉండేవాడు. మేమంతా ఒకే బ్యాచ్ కాబట్టి ఏ రైడ్స్ ఎక్కడానికైనా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. తను ఫాలో అవుతూ ఉండేవాడు. మేము జైంట్ వీల్ దగ్గరికి వెళ్తే అక్కడికి, ఏదైనా షాప్కి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేవాడు. మాట్లాడటం, ట్రై చేయడం ఏమీ లేదు, జస్ట్ చూడటం అంతే. 4 రోజులు జాతర. మేము రోజు వెళ్ళేవాళ్ళం, తను రోజు వచ్చేవాడు. తన పేరు, ఊరు, ఏం చదువుతున్నాడు ఏమీ తెలీదు. మాకు తెలిసింది ఒక్కటే, మా అమ్మ కోసం తను వస్తున్నాడు అని. ఒక్కోసారి జాతర ఇంటికి వెళ్ళడం లేట్ అయ్యేది. మా వేరే ఫ్రెండ్స్ ఇల్లు కొంచెం దగ్గర కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నాది, అమ్ముది కాస్త నడవాలి. ఆబ్వియస్లీ మా రోడ్డు సందుల్లో వెళ్ళడం కొంచెం భయంగా ఉండేది. కానీ మాకు తెలుసు తను మమ్మల్ని ఫాలో అవుతున్నాడు అని. స్టార్టింగ్లో తెలియని భయం వేసినా తర్వాత ఎక్కడో ఆ చీకట్లో ఇంటికి వెళ్ళడం తను ఉన్నాడు అని ఒక ధైర్యంగా అనిపించేది. అలా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ గడిచాయి. తనే మాత్రం ఓన్లీ ఆ జాతర టైంలోనే చూసేవాళ్ళం. అలా చదువులు, జాబ్లు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. తను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు మా ఊరో కాదో కూడా తెలీదు. కొన్ని ప్రేమలు అంతే కదా, అలా జస్ట్ చూపులతోనే ముగిసిపోతాయి. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు, చిన్న చిన్న లవ్ స్టోరీస్ ఏదైనా ఉండే ఉంటాయి కదా. అయితే మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీ గుండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.